సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీలో ఎలక్షన్స్ కంటే ముందర ఇరు శిబిరాల నుంచి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి పొలిటికల్ సినిమాలు బాగానే వచ్చాయి సార్. ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విలన్‌గా చూపిస్తూ టీడీపీ వర్గం నుంచి కొన్ని సినిమాలు రావడం చూసాం. ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా విలన్‌గా చూపిస్తూ వైసీపీ నుంచి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల మధ్య భేదాన్ని ఒకసారి పరిశీలిస్తే అంటే నిజంగా వాళ్ళు చూపించినట్టే రియల్ లైఫ్‌లో ఉన్నారా? లేదా వాళ్ళు కావాలనే విధంగా మార్చి చూపించారా? ఈ సినిమాలో డిఫరెన్స్ ఏంటి? రియల్ లైఫ్‌లో వాళ్ళు ఉన్నది ఎలా? మీ ఒపీనియన్ సార్? దీనిలో కొంత భాగం అంటే జగన్‌ని విలన్‌గా చూపించటం అనే ప్రోగ్రాంలో ప్రధాన వాటా అంతా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య ఆక్రమించుకుంది. వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలోనే వీళ్ళ సినిమాలు నడిచినాయి. అసలు 2019 ఎన్నికల కంటే ముందే జరిగింది అది. దాని తర్వాతే ఎన్నికలు జరిగినాయి. ఆ రోజునే ఏ ప్రభావము చూపించలేదు అది. ఇప్పుడు అదేదో ప్రభావం చూపించబోతోంది అనుకుని, నిజానికి దీనిలో వీళ్ళ పాత్రలుంటే దర్యాప్తు సంస్థలే తేల్చి ఈ పాటికి లోపలేసేవి కదా. దర్యాప్తు సంస్థలు కూడా చేయని పనులు వీళ్ళెందుకు చేస్తున్నారు? వీళ్ళు పొలిటికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తున్నారు? సినిమా ట్రయల్స్ ఎందుకు జరుపుతున్నారు అనేది జనాల్లోకి ఎక్కింది. దాన్ని ఓవర్ డ్రామటైజ్ చేసి గందరగోళం చేస్తున్నారు అనేది. చివరికి వాళ్ళు అంటే ఒక వీడియో బయటకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు అని టీడీపీ వాళ్ళు అంటున్నప్పటికీ, ఆయనకి ద్వితీయ వివాహం అవటము, పిల్లడు అది చూపించారు. అయితే నిజానికి అక్కడ వివేకానంద రెడ్డి గారి మీద రాయలసీమలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కొంచెం ఈ మహిళలు వ్యవహారంలో కొంచెం లిబరల్గా ఉంటాడని ఒక ప్రచారం ఉంది ఆయన మీద. లిబరల్గా ఉండటము మహిళల విషయంలో అంటే దాన్ని యాక్చువల్ సెన్స్లో అర్థం చేసుకోవాలంటే కొంత ఆయనకి వివాహేతర సంబంధములు కలవు అనే. ఆయన పెద్దగా దాని గురించి ఫీల్ అవ్వడం, ఏదో అదొక ధోరణిగా నడుస్తుంది ఆయన జీవితం. అంత మాత్రం చేత సీరియస్ పొలిటీషియన్ కాదని నేను అంటలేదు. ఈ ప్రచారం ఉంది అక్కడ. దాన్ని దాచిపెట్టే ప్రయత్నం వీళ్ళు చేశారు. అది బయట పెడితే అనవసరమైన చెత్త అవుతుందనే ఉద్దేశంతో వైసీపీ కూడా దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. కాకపోతే సూచనప్రాయంగా ఆ వీడియో బయటేసాడు ఆయన. వాళ్ళు ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చింది ఆ వీడియో. ఓకే. అయితే జనరల్గా ఆయన హత్య జరిగిన పద్ధతి చూస్తే చాలా క్రూడ్ అండ్ క్రూయల్గానే జరిగింది. ఈ క్రూడ్ అండ్ క్రూయల్ మర్డర్స్ వెనకాల ఆ చేసేవాళ్ళలో ఒక సైకిక్ ఇది ఉంటుంది, ఓ ట్రెండ్, ఓ టెండెన్సీ. ఆ టెండెన్సీ ఉండటానికి కారణాల్లో ప్రధానమైన కారణం, వాళ్ళకి సంబంధించిన మహిళల మీద ఎక్కడైనా ఇబ్బందికరంగా అవతల మనిషి ప్రవర్తిస్తే వచ్చే రివోల్ట్ తాలూకా క్రూడ్నెస్, క్రూయల్నెస్ చాలా హై వోల్టేజ్లో ఉంటుంది. ఇది మానసిక శాస్త్రవేత్తలు చాలా సైద్ధాంతికీకరణ చేసి చెప్పిన విషయం. ఆ టెండెన్సీ కనిపిస్తుంది వివేకానంద రెడ్డి హత్య చూస్తే. సో ఆ వీడియో తాలూకా ప్రభావము, ఈ పుకార్ల ప్రభావము కూడా ఆ హత్య మీద ఉంటే ఉండొచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని అంటే ఈ యాంగర్ని ఎవరైనా వాడుకునే హత్య చేయించి కూడా ఉండొచ్చు. ఈ యాంగర్ ఉన్న వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించడం ద్వారా ఈ హత్య జరగడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు. అంతే తప్ప అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి ఆయనే చేశాడు, గొడ్డలు పట్టుకుని, లేకపోతే జగన్మోహన్ రెడ్డే చంపేశాడు, ఈ లెవెల్ ఇంత స్థాయికి తీసుకెళ్ళిపోవటం వెనకాల, దీని రేంజ్ పెంచడం వెనకాల ఎక్కడో ఒక చిన్న మైనర్ వ్యవహారాన్ని పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది జనాలకి. ఇవి బూమరాంగ్ అయి ఉండొచ్చు ఎన్నికల్లో. దీని మీద ఎక్కువ అనవసరమైన కేంద్రీకరణ చేశారు టీడీపీ వాళ్ళు. వాళ్ళ సర్వశక్తులు, వాళ్ళ మీడియా శక్తులు అన్నీ దాని మీద ధారబోసి డ్రామా నడిపారు. అయితే ఈ గొడవల్లోకి వీళ్ళు వెళ్ళాల. వైసీపీ
వాళ్ళు అంటే పొలిటికల్ విలనీ మీద నడిపారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారాల్లో కూడా పొలిటికల్ విలనీ దీని మీదే నడిపాడు తప్ప ఆయన క్రూడ్ అండ్ క్రూయల్ విలనీ చంద్రబాబు అనే ధోరణిలోకి వెళ్ళాల. ఆయన చేసిన విమర్శల్లో కొన్ని ఇబ్బందికరమైన విమర్శలు ఉన్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడటము, ఆయన డైవర్సుల గురించి ధార్మికంగా మాట్లాడటం. అది ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ధార్మిక వ్యవహారాలు తీసుకొచ్చి తను కన్ఫ్యూజ్ అయ్యి ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయటం తప్పే. కానీ ఇతరత్ర అతని దగ్గర ఈ వీళ్లలో దొరికిన లోపాలు కనిపించవు, ఆ సినిమాల్లోనూ కనిపించవు. అందుకని దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చాలా ఒక రకమైనటువంటి ఆతృతలో ఉన్నారు. తెలుగుదేశం కూటమి పవర్ కోసం ఆతృత పడుతున్నారు. ఆ ఆతృతలో నుంచే ఈ దారుణాలన్నీ చేశారు, ఈ కాన్స్పిరసీ థియరీలన్నీ తయారు చేశారు అనేది. అంటే ఇంత యుద్ధం చేశారు వాళ్ళు. ఇంత యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడా జగన్మోహన్ రెడ్డి లేదా అనేది రేపు రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. కానీ తన ప్రయత్నం తాను చేశాడు సిన్సియర్గానే. ఆ సిన్సియర్ ఎఫర్ట్ జనాలకి కనెక్ట్ అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. వాళ్ళది బూమరాంగ్ అయి ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా. అంటే తెలుగుదేశం ఓటమికి కూడా ఇదే కారణం అవుతుంది. ఫర్దర్గా వాళ్ళు సినిమాల్లో చూపించింది, రాజకీయాల్లో మాట్లాడింది ఇదే వాళ్ళ కొంప ముంచే ఛాన్సెస్ ఉన్నాయి అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అది వీళ్ళిద్దరూ తీసినటువంటి సినిమాల మధ్య, వాళ్ళిద్దరూ నడిపినటువంటి రాజకీయాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా. అయితే జగన్ని ఈ హత్యతో, అంటే వివేకా హత్యతో లింక్ చేయటానికి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ప్రాజెక్ట్ వివేకా లేదు ప్రాజెక్ట్ వివేకం అనే ఒక ప్రాజెక్టుని క్రియేట్ చేసి దాదాపుగా అంటే దీన్ని ఈ జగన్ విలను ఈ వ్యవహారంలో అనేది జనాల మనసుల్లో పంపు చేయటానికి దాదాపు 2 నుంచి 500 కోట్ల బడ్జెట్ని కేటాయించారు తెలుగుదేశం వారు, చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం కూడా ఉంది మార్కెట్లో. చేసినా చేసుండొచ్చు. ఎందుకంటే అంత ఆవిడ సునీత గారిని, షర్మిల గారిని ఈ టార్గెట్ ఓరియంటెడ్గా పెట్టి వీళ్ళ మీడియా మొత్తం దాని మీదే కేటాయించి, వీళ్ళ సోషల్ మీడియాలు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు అన్నీ కూడా అక్కడే కూర్చుని అదే పని మీద, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా కేంద్రీకరించి అదే పని మీద రోజుకొక 15 నుంచి 20 షార్ట్స్ పెట్టడం. ఈ వ్యవహారం అంతా చూస్తే ఆ ప్రచారం నిజమే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ పెట్టారేమో అని కూడా అనిపిస్తుంది. బయట వినిపిస్తున్న మాట అయితే 200 to 500 crores వివేకా హత్యలో అవినాష్, జగన్ ఉన్నారు అనే విషయాన్ని జనాల మనసుల్లోకి పంపు చేయడానికి బడ్జెట్గా కేటాయించి ప్రాజెక్ట్ నడిపాడు చంద్రబాబు అని వినిపిస్తోంది. కానీ అంతకంటే ఎక్కువే పెట్టున్నాడేమో అనిపిస్తుంది. జరిగిన యాక్టివిటీ చూస్తే కనీసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాడేమో అనిపించే స్థాయిలో జరిగింది ఆ ప్రచారం. ప్రజల మనసుల్లోకి పంపు చేయడం కోసం వాళ్ళు చేసిన తాపత్రయం. నంబియార్ పూర్తి స్థాయి క్రూడ్ వెల్ని రామారావు గారి మా దైవం సినిమాలో ఉంటాడు ఆయన.